దాంట్లో ఆ సమస్యను అధిగమించడం కోసం త్వరలో పట్టణులకు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టి మామూలు మట్టి పిచ్చిలు చేయదు శ్రమ చేసే పనులను వాళ్ళే ఆయుధాలు పట్టి మరి త్వరలకు వ్యతిరేకంగా పోరాడి రజాకారులకు వ్యతిరేకంగా పోరాడి అక్కడ ఉన్న భూములను కానీ ఆ గ్రామాలను కానీ విముక్తి చేసుకొని స్వరాష్ట్ర పాలన కోసం ఏర్పడ్డారు. దాని ఒక కుట్ర. ఆ పోరాటంలో అది సామాజిక ఉద్యమాల నేపథ్యం నుంచే వచ్చింది. తెలంగాణ వస్తే రజాకారులు వెళ్ళిపోతే మా భూములు మాకు వస్తాయి, మాకు ఎట్టి తప్పుతుంది, మా పరిపాలన మేము చేసుకోగలం, మేము మంచిగా బ్రతకగలం అని అన్ని కోణాల నుంచి అన్ని తరగతుల నుంచి ప్రజలు కూడా ఆ రోజు మరి ప్రాణ త్యాగాలకు ఒడిగట్టి కనీసం ఆ ఉద్యమంలో అనేక మంది వేల డబ్బులయ్యారు. అయినా కూడా ఆ యొక్క తెలంగాణ ఇండియన్ యూనియన్ ఒక కుట్రతోటి అది ప్రజలకు అందకుండా పోయింది. అది మళ్ళీ మరొక రూపంలో తెలంగాణలో మరొక రూపంలో పెత్తందారులు ఆ రోజు ఎల్లగొట్టబడ్డ పెత్తందారులే మళ్ళీ గ్రామాల నుంచి పునాలు తెచ్చుకొని మళ్ళీ ప్రజల మీద తిరుగుబాటు చేశారు. కొద్ది కాలంలోనే విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని ఏ రోజైనా ఈ యొక్క తెలంగాణ ఇలా ఉంటే ఈ ఉద్యమాల గడ్డలో మరొకసారి ఎప్పుడైనా విప్లవం రావచ్చు, లేకపోతే ఇక్కడ మనం బ్రతకలేమని ఇక్కడ ఉన్న అగ్రకుల పాలకులు అట్లానే ఇక్కడ విశాలాంధ్ర పేరు మీద ఉన్న మరి ఆంధ్ర పాలకులు ఒకటే ఈ విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని ఒక పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణలో ఉన్న మామూలు ప్రజల మీద ఇక్కడ ఉన్న భూముల మీద వాళ్ళ యొక్క వలసాధిపత్యాన్ని తీసుకురావడం కోసం విశాలాంధ్రలో ప్రజారాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్కి అవతరించడం కోసం ఇది ఒక కులము అగ్రకులము వర్గం ఉన్నత వర్గము ఏర్పాటు చేసి ఈ యొక్క తెలంగాణలో ఉన్న సామాజిక ఉద్యమాలను ఇక్కడ ఉన్న మట్టి మనుషులను ఎట్టి మనుషుల మీద మరొకసారి పెత్తనం చేయడం కోసం ఇక్కడ భూముల మీద ఇక్కడ ఆస్తుల మీద ఇక్కడ ప్రజల మీద ఇక్కడ ప్రాంతం మీద వారి యొక్క పట్టు సంపాదించడం కోసం ఇక్కడ అక్కడ ఉన్న ఉన్నత వర్గాలు ఒక కుట్ర చేసి విశాలాంధ్రలో ప్రజారాజ్యం తీసుకొచ్చారు. అంటే ఈ యొక్క ఉద్యమం ఈ రోజు కాదు, ఆ రోజు నుంచి మరొకసారి 69 ఉద్యమంలో కూడా ఒక తరం మోసపోయింది. 47 నుంచి 51 ఉద్యమంలో కూడా ఒక తరం మోసపోయింది. మళ్ళీ నేడు కూడా ఈ యొక్క తెలంగాణ పోరాటం ఈ 96 నుంచి ఒక హస్తి ఇంతకుముందు ఊసగా చెప్పినట్టు ఒక సామాజిక ఉద్యమాల నేపథ్యంలో ఈ మళ్ళీ దశ ఈ తెలంగాణ ఉద్యమం మొదలైంది. అది అమరులు కాంగ్రెస్ మారులు వీరన్న తోటి అట్లనే